హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ వ్లాగ్స్ హాల్. ఇక్కడైతే మన హ్యాండ్కి అతుకులు పడకుండా ఏ విధంగా మెయిన్ బ్లౌజ్ పీస్ ఎలా వేసుకొని కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూడండి. మనము మెయిన్ సారీలో బ్లౌజు అంచులు వస్తాయి కదా, అంచులను మనము వన్ సైడే మనం 2 ఫోల్డింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్స్కి. అలా కాకుండా 2 కార్నర్స్ ఒకే సైడ్ వచ్చేలాగా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ ఫ్రంట్ క్రాస్ పట్టి బ్యాక్ పార్ట్ అన్ని ఈ విధంగా మనం వేసుకోవాలి. క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇక్కడ చూడండి, ఇలా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి లైనింగ్ కూడా మనం క్రాస్గానే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనం క్రాస్గానే వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్కి మెయిన్ పీసెస్ అతుకులు పడకుండా మనకి చాలా క్లాత్ అయితే ఇక్కడ వరకే ఉంటుంది. ఇప్పుడు నేను రివర్స్ వేసి చూపిస్తా చూడండి. హ్యాండ్స్ కటింగ్లో మనకి ఎక్స్ట్రాకి 1 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టుకుంటాం కదా, అది కూడా మనకు దీంట్లోనే వచ్చేస్తుంది సారీలో బ్లౌజు. ఇక్కడ చూడండి, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేకుంటే మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా వేసుకొని కట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా మనకి క్లాత్ అనేది ఉంది. ఇక్కడ 2 సైడ్స్ కూడా అలానే వచ్చేస్తుంది. ఇలా మనం క్రాస్గా వేసుకోవాలి. క్రాస్ పట్టి మెయిన్ పార్ట్ కూడా ఇక్కడ చూడండి, ఇలా వేసుకొని మనకు సారీలో బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి క్రాస్ పట్టి వచ్చేసింది 2 పీసెస్. చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఆ కార్నర్స్ ఉంటాయి కదా, 1 సైడ్ 2 ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజ్ కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇది మెయిన్ అంటే హ్యాండ్కి మనకు బ్లౌజ్ పీసెస్ మెయిన్ బ్లౌజు అతుకులు పడకుండా ఇలా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇలా ఇప్పుడు మనం ఏ విధంగా వేసుకున్నామో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేస్తుంటే చూస్తున్నారా, క్లాత్ అనేది ముందుకి జరుగుతూ వస్తుంది. ఇలా మనం లైనింగ్ పైన మనం హ్యాండ్ పెట్టి మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవాలి. క్లాత్ ఇలా కదలడం వలన అక్కడక్కడ మనకి క్లాత్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లైనింగ్ పైన హ్యాండ్ పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉంటుంది కదా క్లాత్, ఇది మనకి మూవ్ అవుతూ ఉంటుంది కట్ చేసిన కొద్దీ. ఇక్కడ చూడండి, ఈ విధంగా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మెయిన్ పార్ట్కి మనకి హ్యాండ్స్కి అతుకులు పడకుండా ఈ విధంగా ట్రై చేస్తే మనకి అతుకులు అనేవి పడవు. ఇలా చూడండి, క్రాస్ పట్టి కూడా మనం 2 పీసెసే తీసుకోవాలి. ఓన్లీ లైనింగ్ మాత్రం 4 పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా సేమ్ మనం అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ప్రతి దానిపైన చేతి అనేది పెట్టి నేను కట్ చేస్తున్నా. ఏదైనా సరే మీరు ఇలానే హ్యాండ్ పెట్టి మీరు కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్లాత్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది, కదలదు. ఇలా చూడండి, మనకి బ్లౌజ్ అనేది ఆడికాడికి సరిపోయింది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్నర్స్ 2 అంచులు నేను ఒకే వైపు వేసి హ్యాండ్స్ అనేది కట్ చేసిన. అలా కట్ చేసుకోవడం వలన అతుకులు అనేవి పడవు. వీడియో ఫుల్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. నా ఛానల్లో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అంతా ఖర్చు వదిలిపెట్టుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు. కుట్టిన తర్వాత మనకు ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కొంచెం ఖర్చు వదిలిపెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. మళ్ళీ మిషన్ పైన ఎక్కువ క్లాత్ ఉన్న మనకి కుట్టడానికి ఇబ్బంది అవుతుంది కదా, 1/2 ఇంచ్ అంతా ఖర్చు ఉంటే మనకి సరిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి మెయిన్ పీసెస్. ఇంతే అండి వీడియో.
మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అండి మనం అన్నీ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.